వాతావరణం ఒక్కసారిగా మారింది. మధ్యాహ్నం వరకు భగభగలతో అల్లాడిన భాగ్యనగరం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి సూర్యుని వేడితో అల్లాడుతున్న నగరవాసులకు చిరుజల్లులతో పలకరించింది. జూబ్లీహిల్స్, బంజల్స్, మాదాపూర్, కూకట్పల్లి, అమీర్పేట్, ఖైరతాబాద్, కేపీహెచ్బి, దిల్షుక్ నగర్, ఎల్బీ నగర్ పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. మధ్యాహ్నం వరకు భగభగలతో అల్లాడిన భాగ్యనగరం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి సూర్యుని వేడితో అల్లాడుతున్న నగరవాసులకు చిరుజల్లులతో పలకరించింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కూకట్పల్లి, అమీర్పేట్, ఖైరతాబాద్, కేపీహెచ్బి, దిల్షుక్ నగర్, ఎల్బీ నగర్ పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం కారణంగా నగరం నీట మునిగింది. రాగల 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుండి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41గా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఆది సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని, ఎల్లుండి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. భారత వాతావరణ శాఖ హర్యానా, ఈశాన్య రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 3-4 రోజుల పాటు ఢిల్లీలో పిడుగులు పడే అవకాశం ఉంది. అరేబియా సముద్రం నుండి తేమ కారణంగా వాయువ్య భారతదేశంలో ఇదే విధమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 5 రోజుల పాటు వాయువ్య భారతదేశంలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈశాన్య యూపీలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హర్యానా, ఈశాన్య రాజస్థాన్, యూపీలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ సోమసేన్ రాయ్ తెలిపారు. అంతకుముందు ఢిల్లీ, ఎన్సీఆర్లలోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు మరియు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. వాతావరణంలో ఆకస్మిక మార్పు ఉత్తర భారతదేశంలో ఉన్న వేడి వాతావరణ పరిస్థితుల నుండి ఉపశమనం కలిగిస్తోంది. మే 27ను కూడా ఢిల్లీ మరియు దాని పరిసర ప్రాంతాల్లో వర్షం మరియు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.